ఈ రోజుల్లో రిపబ్లిక్ డే అంటే కేవలం ఒక హాలిడే కానీ 90s కిడ్స్ మాకు అదొక ఎమోషన్. తెల్లవారుజామునే లేచి ఉతికి ఆరేసిన తెల్లటి యూనిఫామ్ వేసుకొని ఆ మంచు చలిలో వణుకుతూ స్కూల్‌కి పరిగెత్తే ఆ రోజులు గుర్తున్నాయా? అప్పుడు మా దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు. కానీ గుండె నిండా దేశభక్తి, చేతిలో రూపాయికి కొన్న ఆ చిన్న కాగితం జెండా ఉండేవి. రిపబ్లిక్ డే అంటే ఆ ఒక్క రోజే కాదు. దానికి వారం రోజుల ముందు నుంచి స్కూల్ గ్రౌండ్‌లో మొదలయ్యే ఆ సందడి, లెఫ్ట్, రైట్, లెఫ్ట్ అంటూ మా పీటీ మాస్టర్ ఇచ్చే కమాండ్స్, ఆ విజిల్ సౌండ్స్, గ్రౌండ్‌లో వందల మంది పిల్లలు ఒకేసారి కాలు కింద కొడితే భూమి వణికిపోయేది. ఆ సౌండ్ ఇచ్చే వైబ్రేషన్ గుండెల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడు మేము నడిచింది మట్టి మీదే కాదు, ఒక గర్వం మీద. ఇక కల్చరల్ ప్రోగ్రామ్స్ మైక్‌లో 'దేశ రంగీలా రంగీలా' ఆ పాట వస్తుంటే స్టేజ్ పైన డాన్స్ చేసే ఆ అమ్మాయిల హడావిడి, ఇంకోవైపు టీవీలో 'ఖడ్గం' సినిమా వస్తుంటే ఆ డైలాగులు వింటూ ఒళ్ళు పులకరించని 90s కిడ్స్ ఉంటారా? స్కూల్ గ్రౌండ్‌లో దేశభక్తి గీతాలు, ఇంట్లో ఆ సినిమా పాటలు అప్పట్లో మాకు తెలియకుండానే దేశభక్తి రక్తంలోకి ఎక్కిపోయేది. ఇక అన్నిటికన్నా మెయిన్ ఐటెమ్ జెండా ఎగరేయగానే ఇచ్చే ఆ బూందీ లడ్డూ ప్యాకెట్. దానికోసం ఆ ఎండలో 2 గంటలు నిలబడమన్నా ఓపిగ్గా నిలబడేవాళ్ళం. అది కేవలం స్వీట్ కాదు. ఆ రోజంతా పడ్డ కష్టానికి మాకు దక్కిన గోల్డ్ మెడల్. ఆ ప్యాకెట్ చివరన మిగిలిపోయే ఆ చిన్న బూందీ గింజను కూడా వదలకుండా తింటే వచ్చే ఆ తృప్తి ఇప్పుడు వేల రూపాయల పై డిన్నర్‌లో కూడా రాదు. కాలం మారిపోయింది. ఇప్పుడు మన చేతుల్లో ఖరీదైన ఫోన్లు ఉండొచ్చు. కానీ ఆ రోజుల్లో కాగితం జెండా ఇచ్చినంత ధైర్యం మాత్రం ఇవి ఇవ్వలేవు. ఆ లడ్డూ ప్యాకెట్ పంచినంత సంతోషం అసలు ఎన్ని అన్నదానాలు చేసినా మనకి ఆ తృప్తి రాదు. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మన గుండెల్లో పదిలంగా ఉంటాయి. రిపబ్లిక్ డే అంటే మనకి కేవలం సెలవు కాదు. అదొక గొప్ప అనుభూతి. కానీ ఒక్కసారి వెనకకి తిరిగి చూసుకుంటే ఆ మట్టి గ్రౌండ్, ఆ మార్చ్ ఫస్ట్, ఆ బూందీ పొట్లం, ఆ డాన్సెస్, ఆ స్పీచ్‌లు అవే కదా మనకి అసలైన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. నిజమే కదా! ఆ జ్ఞాపకాలు మీలో కూడా మొదలైతే ఈ వీడియోని మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మనసుకి దగ్గరయ్యే కథల కోసం మన కథలు బై రమ్య ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.